మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను.
హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. దాన్ని చదువుతాను. మీ గ్రంథములో తెరిచి చూడండి, వినండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమయ్యుండి, ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మనము ఈ పత్రికను ప్రారంభించాము. దీన్ని రాసింది ఎవరో మనకు తెలియదు, కానీ చాలా గంభీరమైన గ్రంథం ఇది. భక్తులు హెబ్రీ పత్రిక అనడం కంటే హెబ్రీ గ్రంథము అంటూ ఉంటారు. దీనిలో దేవుడు ఎవరో, ఆయన యొక్క ప్రణాళిక ఎట్టిదో, మన కొరకు ఆయన పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో స్పష్టంగా చెబుతున్నాడు. సో దేవుని ప్రణాళికను మనం తెలుసుకోవాలి, ఆయన ఏర్పాట్లోకి రావాలి. మన ప్రార్థన, మన ఆరాధన యోగ్యమైందై ఉండాలి. పాస్టర్లు నేర్పిన ప్రార్థనలు, ఆరాధనలు చేయకండి, అవి నెరవేరవు. కానీ గ్రంథములో ఉన్నట్టు ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబు ఇస్తాడు. మనము స్పష్టత కలిగి ఉండాలి, క్లారిటీ కలిగి ఉండాలి. దేవుడెవరో తెలుసుకోవాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. ప్రారంభ వచనాల్లో మాటలాడిన దేవుడు అని 2వ లైన్ చివరిలో ఉంది. దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు. ఎలా మాట్లాడాడు? ఎవరైనా ఫోన్ చేస్తే హలో అంటాం. అంటే వేరే దూరములో ఉన్న వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు ఈ ఫోన్ అనే పరికరము ద్వారా ఆ వ్యక్తి మాటలు మనము వినగలుగుతున్నాము. ఫోన్ ఎలా ఉపయోగకరంగా ఉందో అలాగే దేవుడు కొందరి వ్యక్తులను ఉపయోగించుకున్నాడు, ప్రవక్తలను ఉపయోగించాడు. ఒకసారి అయితే గాడిద నోరు తెరిచాడు. బిలాము అనే దొంగ పాస్టరు డబ్బులకు ఆశపడి పరుగు పరుగున వెళ్ళిపోతుంటే దేవుడు బిలాముతో మాట్లాడడానికి గాడిద నోరు తెరిచాడు. ఆయన ఏమైనా చేయగలడు, చేయలేడా? గాడిదతో మాట్లాడించాడు. అయినా అతనికి బుద్ధి రాలేదనుకోండి. దేవుడు గత దినాల్లో చూడండి, 1వ వచనంలో పూర్వకాలము నుండి కూడా నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడాడు. 2వ వచనంలో అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సో దేవుడు మాట్లాడడం ఆపలేదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ గత దినాల్లో ఆయన మాట్లాడడానికి ఉపయోగించిన వ్యక్తులు వేరు, ఇప్పుడు ఉపయోగించిన విధానము వేరు. సో అదే దేవుడు, అదే కమ్యూనికేషను, కానీ విధానాన్ని మార్చాడు. అంటే దేవుడు పూర్వకాలము అహరోన్ని పెట్టాడు. ఏంటి ఆయన పేరు? అహరోను. అహరోను మోషే కనబడలేదని భయపడి ప్రజలకు బంగారు దూడను చేశాడు. విగ్రహాన్ని పూజించండిరా అబ్బాయి అని. అప్పుడు అనుకున్నాడు, నో, ఈ మీడియేటరు, ఈ మధ్యవర్తి, ఈ ప్రధాన యాజకుడు యోగ్యుడు కాదు. మోషేను పంపాడు, మోషే కూడా యోగ్యుడుగా లేడు. ప్రవక్తలను చాలా మందిని పంపాడు, వాళ్ళెవరు యోగ్యులుగా లేరు. అయితే తాను పరలోకములో తన కూడా ఉన్న తన కుమారుకి చెప్పి నేర్పి పంపాడు. నువ్వు భూలోకానికి వెళ్ళు, ఇవన్నీ నా ప్రజలకు తెలియపరచు అని దేవుడు యేసుక్రీస్తును పంపాడు. ఒకరోజు ఒక ఆమె వచ్చి, నా 2 బిడ్డల్ని చెరువు పక్క కూర్చోబెట్టుకోవా నీ రాజ్యంలో అన్నది. ప్రభు అన్నాడు, అది నా ఇష్టం కాదు, తండ్రి ఎవరిని కూర్చోబెడితే వాళ్ళకే అవకాశం అని అన్నాడు. తర్వాత
ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, మళ్ళా నీవు ఎప్పుడు వస్తావు అని. నేను అనుకుంటున్నాను ప్రభువుకు తెలుసు, కానీ తండ్రి ఏం చెప్పమన్నాడో దానిని మాత్రమే నేను చెబుతాను. మళ్ళా రెండవ రాకడ అనే మాట బైబిల్లో లేదనుకోండి, మళ్ళా తిరిగి వస్తానన్నావు కదా, ఎప్పుడు వస్తావు అని అడిగారు. ఆయన ఏమన్నాడు? తండ్రి ఎప్పుడు పంపితే అప్పుడు వస్తాను అన్నాడు. అంటే పరలోకములో ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తుకు చెప్పాడు, ఏమి చెప్పమన్నాడో దానిని మాత్రమే యేసు ప్రభు చెప్పాడు. అందుకనే ప్రభు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి 17లో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, లిజన్ టు హిజ్ వాయిస్, ఈయన మాట వినండి అని చెప్పాడు. సో మనందరం ఆయన మాటను వినాలి. పూర్వము మోషే ద్వారా చెప్పిన వాటిని మనం వినక్కర్లేదు, ఎందుకంటే మనం యూదులం కాదు. మోషే ద్వారా ఏం చెప్పాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అన్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు? ప్రతిరోజు మీరు నన్ను వెంబడించండి అన్నాడు. మోషే ద్వారా ఏమో వారానికి ఒకరోజు పవిత్రంగా ఉండండి అని చెప్పాడు. యేసు ప్రభు ద్వారా ఏమన్నాడు? ప్రతిదినము మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. సో మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు మనకు సంబంధించినవి కావు. అన్నీ అబద్ధమాడొద్దు, దొంగతనం చేయొద్దు, ఆశించొద్దు, అది అందరికీ చెందింది. కానీ సున్నతి చేసుకో, బలి అర్పణవియ్యి, పండుగలు ఆచరించు, ఉపవాసాలుండు, ఇవన్నీ పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు చెందినవే కానీ మనకు చెందినవి కాదు. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఒక రివైజ్డ్ ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకని ప్రభు అన్నాడు యోహాను 1:17లో, మోషే మీకు ధర్మశాస్త్రమును ఇచ్చాడు, కానీ కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగినవి. సో మనము ధర్మశాస్త్రము క్రింద లేము. ఏవో గుడారాల పండుగలు, పస్కా పండుగలు, అది ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు కనానులో ఉన్నప్పుడు ఇవ్వబడిన ఆజ్ఞలే గాని అన్యులుగా ఉన్న మనకు ఇవ్వబడిన ఆజ్ఞలు అవి కాదు. అందుకనే ప్రభు అన్నాడు, ఇంతకంటే శ్రేష్టమైన ఆజ్ఞలు మీకు ఇస్తాను అని చెప్పాడు. మీరు మోషే గొప్పవాడు అనుకుంటున్నాను, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభువు చెప్పాడు. సొలొమోను గొప్ప ఆలయం కట్టించాడు, ఆహా ఎంత గొప్ప జ్ఞానం అనుకుంటున్నావు, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నేనే అని ప్రభు చెప్పాడు. సో దావీదు ద్వారా, యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, ఇంకా పూర్వమందున్న ప్రవక్తల ద్వారా ఆయన చెప్పిన మాటలు వేరు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ద్వారా మనకు కౌరు పెట్టిన మాటలు వేరు. సో ఆయన 2వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన నియమించాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఒకరిని నియమించారట. ఎవరు ఆ నియమింపబడిన వ్యక్తి? యేసు ప్రభు. యేసు ప్రభువే చెప్పాడు, తండ్రి నన్ను పంపాడు, తండ్రి నాకు సర్వాధికారము ఇచ్చాడు, ఇదంతా మళ్ళా నేను తండ్రికి అప్పగించనై ఉన్నాను అని చెప్పాడు. సో నియమించింది దేవుడు, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను 2 లాస్ట్లో. సో దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిర్మించాడు. యేసు ప్రభువే నిర్మాణకుడు, కానీ నిర్మించింది ఎవరు? దేవుడు. ఇది మంచి భాష. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను నిర్మించాడు అని మనం చెప్పగలగాలి. ఇక 3-4 వచనాల్లో దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో వివరంగా చెప్పబడింది. యేసుక్రీస్తు ఎవరో చెబుతున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. మీరందరూ చెప్పండి మీ నోటితో ఈ మాటలు, మీరు ధన్యులవుతారు. యేసుక్రీస్తు ఎవరు?
దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రభావము, తేజస్సు అంటే వెలుగు, దేవునిలో నుండి ప్రసారమైన వెలుగు అట, తేజస్సు అట. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. తత్వము అంటే గాడ్స్ వెరీ నేచర్, దేవుని స్వభావమును యేసుక్రీస్తులో మనం చూడగలము. దేవుణ్ణి ఎవరు చూడలేరు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావడం వల్ల దేవునిలో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, పవిత్రత, క్షమించే మనస్సు, ఇవన్నీ యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. దేవుని ప్రతిబింబము, దేవుని స్వరూపము యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఆయన మరి ఏం చేశాడు? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. యేసు ప్రభు మాట ఎలాంటిదట? మహత్తు గల మాట. చెప్పండి మీ నోళ్లతో, మహత్యము గల మాట. నేను చెక్ చేశాను ఇంగ్లీష్లో ఏముందని, పవర్ఫుల్ వర్డ్ అని ఉంది. అందుకనే సాతాన పో అనగానే వాణ్ణి విలవిలలాడించి వెళ్ళిపోయాడు. ఆ పక్షవాతం గల రోగికి లేచి నీ పరుపెత్తుకుని నడువు అనగానే ఆ చచ్చుబడిపోయిన కాళ్ళు చేతులు బలం తెచ్చుకుని వాడు దిగ్గన లేచి నడుచు గంతులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఓ గాలి దుమ్ము రేగి దోణి ఇలా ఇలా అయిపోతుంటే సముద్రంలో మిక్కిలి నిమ్మళంగా ఉండనగానే కామ్ అయిపోయినాయి అవన్నీ కూడా. ఎంత ఆశ్చర్యమో. లాజరు బయటికి రా అని అన్నాడు అంతే. కుళ్ళిపోయిన శవమైన లాజరు ఒక్క దుముకున లేచి బయటకు వచ్చాడు. ఈ శక్తిని దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నాకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సమ్వన్ గేవ్ మీ ఆల్ పవర్. దేవుడు నాకు సర్వాధికారము ఇచ్చాడు అని ప్రభు చెప్పాడు. ఇక్కడ అక్కడ కూడా. ఆ భాష ఎంత మంచిదో. తన మహత్తు గల మాట చేత ఏం చేస్తున్నాడు చెప్పండి? సమస్తమును నిర్వహిస్తున్నాడు. సూర్యుడు ఉదయించాలి, ఋతుపవనాలు జరగాలి, వర్షాకాలంలో వర్షం రావాలి, శీతాకాలంలో చలికాలము వాతావరణం కూల్ అయిపోవాలి, వేసవికాలం భూమి బద్దలైపోయేటంత వేడి వచ్చి నైట్రోజన్ అనే ఆ వెలుగు ఆ భూమిలోకి వెళ్ళి భూమి మళ్ళా పండే ఆ బలమును, శక్తిని తెచ్చుకోవాలి. ఆయన నిర్వహిస్తున్నాడు. సృష్టించింది యేసు ప్రభువే, నిర్వహించేది కూడా యేసు ప్రభువే. దీనంతటినీ చేసింది ఎవరు? దేవుడు. అది మర్చిపోకూడదు మనము. యేసుక్రీస్తుకు సృష్టించే అధికారం ఇచ్చాడు. అందుకనే అక్కడ ఏమని రాస్తుంది 2వ వచనంలో, ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. సృష్టికర్త దేవుడే, కానీ ఎవరి ద్వారా చేశాడు? యేసు. అంటే యేసు ప్రభువే మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్వహిస్తున్నాడు. సృష్టించడం ఒక ఎత్తు అయితే, సృష్టింపబడిన దాన్ని నిర్వహించడం మరొక ఎత్తు. బిడ్డను కనడం ఒక పని, కనిన బిడ్డను పెంచడం మరొక పని. ఒక బిడ్డను కనేశాను కదా అని వదిలేసింది అనుకోండి ఆ బిడ్డను, అప్పుడు ఎలుకలు తినేస్తాయి బిడ్డని, కోతులు ఎత్తుకుపోతాయి, కుక్కలు తినేస్తాయి, పందులు లాక్కుపోతాయి. కానీ కంటికి రెప్పలా తల్లి ఆ బిడ్డను కాపాడుకుంటుంది. ఒకరి చేతిలో పెట్టే వరకు ఎంత భద్రంగా చూసుకుంటుందో కొడుకును కానీ కూతుర్ని కానీ. సో నిర్వహణ బాధ్యత కూడా దేవుడు యేసుక్రీస్తుకే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి అండర్లో ఉన్నాం? యేసుక్రీస్తు యొక్క నిర్వహణలో మనము ఉన్నాము అని బాగా గుర్తు చేసుకోవాలి. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి యేసుక్రీస్తును రాజుగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఆయన రాజ్యములోనికి రమ్మని, అంటే క్రీస్తు అధికారంలోనికి మనల్ని రమ్మని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. గొర్రెలు ఆయనవే,
కానీ ఎవరి కాపరత్వానికి ఇచ్చాడు దేవుడు? యేసుక్రీస్తు యొక్క కాపరత్వానికి ఇచ్చాడు. ఆ విషయాన్ని ప్రభువే చెప్పాడు. గొర్రెలు నీవి, వాటిని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పాడు యేసు ప్రభు. సో ఇది బైబిల్ విధానం. పాస్టర్స్ సరిగా చదవక, దేవుని పరిశుద్ధాత్మ వారికి లేక, ఎవరో చెప్పిన విధానాన్ని వారు చెబుతున్నారే గాని ఉన్నదున్నట్టు బోధించడం నేనెక్కడా వినలేదు. ఈ హెబ్రీ పత్రిక జోలికి రారు, ఎందుకంటే ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని. మీరు మీ పాస్టర్ గారిని అడగండి, ఏమండి సత్యసాక్షి పాస్టర్ గారు హెబ్రీ 1:1 ఇలా అని చెప్పారు, మరి మీరేమని చెబుతారు? యేసుక్రీస్తును నియమించింది ఎవరు? ఈ ప్రపంచములను ఎవరి ద్వారా ఎవరు సృష్టించారు అని అడగండి. అతను నేను సరిగా చదువుకొని వస్తానాగానే వెళ్ళిపోతాడు. అతను ఎప్పుడు చెప్పి ఉండడు. ఏంటో ఇలాగ కలతలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు చక్కగా దేవుని ఆత్మ గ్రహింపు చేస్తాడు. సో ఆయన ఎవరు? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. అంటే తత్వము అంటే దేవుని స్వభావం అంతా క్రీస్తులో మూర్తిమంతమయ్యింది. క్రీస్తులో ఉన్నది దేవుని తత్వం అంతా అని చెప్తున్నాడు. ఓకే, ఆయన ఎవరో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు రెండవ ప్రశ్న, ఆయన ఏం చేశాడు? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. చెప్పండి, ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఓకే, ఇంకా ఏం చేస్తున్నాడంటే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. ఇంకా ఏం చేశాడు చెప్పండి? పాపములను శుద్ధీకరణ చేశాడు ఆ ప్రభు. అంటే తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపములకు శుద్ధీకరణ ఉనర్చాడు, కలిగించాడు. మన శిక్షను ఆయన భరించాడు. ఇలా చేసిన మూలన ఏమయ్యాడు చూడండి. ఇప్పుడు దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందాడు. చూసారా, మీకు చాలా విపులంగా చెప్తున్నాను, సావధానంగా చెబుతున్నాను, కేకలేయట్లేదు, వాక్యము చూపించి చెబుతున్నాను. ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో, అలా చేసిన మూలాన దేవుడు ఆయనకి ఏం చేశాడో చెప్తున్నాడు. ఏమయ్యాడట? దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడట. దేవదూతలు అనగానే 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో వాళ్ళ పాదాలని కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతారు, 2 రెక్కలతో దేవుని మహిమను చూడలేక వారి ముఖాన్ని కప్పుకుంటారని మనము గ్రంథములో చదువుతాము. ఆ దేవదూత దేవుడు చెప్పిన ఆజ్ఞను క్షణములో మళ్ళా భూలోకంలోకి వచ్చి ప్రజలతో చెప్తాడు. గబ్రియేల్ అని, మిఖాయేల్ అని, లూసిఫర్ అని కొన్ని పేర్లు గ్రంథములో మనం ఉండడం చూస్తాం. అంటే మనము ఇక్కడ నుండి రోడ్డు మీదకి వెళ్ళాలంటే మనకి 10 నిమిషాలు పడుతుంది. మనము మన స్వగ్రామానికి వెళ్ళాలంటే కొన్ని గంటలు పడుతుంది. కానీ దేవదూతలు ఆ క్షణములోనే, కనురెప్ప పాటున పరలోకములో ఉన్నవారు క్షణములో భూలోకములో ఉండగలరు. ఆత్మ గనుక ఎక్కడికైనా చిటికలో ప్రయాణం చేయగలరు. దేవదూతలు దేవుని సముఖమున ఉంటారు. దేవదూతలు రెక్కలు ధరించి ఉంటారు. వారు రెక్కలతో ఎగురుతుంటే వచ్చే నాదము దేవుణ్ణి మహిమపరిచే నాదము. వారు నిద్రపోరు. వారు నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవుని సముఖములో ఉండేవారు, మరణము లేనివారు, దేవుని చేత సృష్టింపబడిన వారు. అలాంటి దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా చేశాడు దేవుడు. ఎవరు చేశారు? ఎందుకు చేశాడు? ఆయన చెప్పినట్లు చేసిన మూలానే. నేను చెప్పానే ఒక తలంపు, ప్రభువా వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అగైన్? ఎప్పుడు వస్తావు మళ్ళీ అంటే, ఆయన చెప్పొద్దన్నాడు కానీ చెప్పేస్తున్నాను అన్నాడా? అది మీకు తెలుసుకోవాల్సిన అవసరం
లేదు. తండ్రి కాలములను సమయములను తన స్వాధీనములో, మీరెందుకు వాటిని తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు రెడీగా ఉండండి అంతే. పలానా తారీఖున వస్తాడని చెప్తే అప్పటి వరకు మీరు ఇష్టానుసారంగా జీవించి ఆ రోజు ముందు మీరు బాప్తిసాలు తీసేసుకొని పాపాలు ఒప్పేసుకొని రెడీ అయిపోతారు. మీరు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారనే ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. అది తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఒకవేళ నాకు తెలిసినా నేను మీకు చెప్పను. ఎందుకంటే ఏం చెప్పాలో దాన్నే చెప్పమన్నాడు. కనుక ఆయన చెప్పినట్లు ఆయన నాకు ఏమి నేర్పాడో, ఏం చెప్పాడో, ఏం చెప్పమన్నాడు, నేను దానిని మాత్రమే మీకు. ప్రభు అన్నాడు, ఇంకా నువ్వు చెప్పవలసిన విషయాలు అనేకమై ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందమతులు, అంటే గ్రహించడానికి మీకు పొటెన్షియల్ లేదు, అంత సామర్థ్యము లేదు. చిన్ని చిన్ని విషయాలు చెబుతుంటేనే మీకు బోధపడడం లేదు. మీకు పరలోక రాజ్య మర్మాల గురించి చెప్తే మీకు ఎలా అర్థమవుతాయి? గనుక మీకు అన్ని చెప్పట్లేదు అన్నాడు. యోహాన్ అయితే యేసు ప్రభు చెప్పినవన్నీ రాయాలంటే భూలోకమంత గ్రంథమే సరిపోదు అంటున్నాడు ఆయన. సరే, తండ్రి చెప్పినట్లు చేసిన మూలన దేవుడు యేసుక్రీస్తుకు దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకోటేంటి? ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండనిచ్చాడు, కూర్చుండబెట్టుకున్నాడు. అన్ని 2 ఉన్నాయి, 3 2 6. మీరు నోట్స్ రాసుకుంటే మీకు 6 పాయింట్స్ వస్తాయి. ఆయన ఎవరు? 2 విషయాలు: దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. ఓకే. 2వ పాయింట్, ఆయన ఏం చేశాడు? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. 2వ పని, పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేశాడు. ఇప్పుడు 3వ విషయం, ఇలా చేసిన మూలన దేవుడు ఆయనను ఎలా హెచ్చించాడు? 1, దేవదూతల కంటే శ్రేష్ఠుడిగా చేశాడు, శ్రేష్టమైన నామం ఇచ్చాడు. 2వది, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు. ఇదండి వాక్యం. ఎంత ఆనందంగా ఉంటుందో దానిలోని సారాన్ని మనం గ్రహించినప్పుడు. సో మొత్తం మీద వీటి గురించి మనం ఆలోచన చేద్దాం. తేజస్సు, తేజస్సు అంటే వెలువడే రేడియన్స్ అంటారు, వెలువడే వెలుగు అన్నమాట. అంటే యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని తేజస్సు అని చెప్పండి. చెప్పండి, యేసు ప్రభు ఎవరు అంటే దేవుని నుండి వెలువడే వెలుగు అన్నమాట. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మరొక మాటలో దేవుని తత్వము యొక్క మూర్తిమంతము అన్నాడు. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, గాడ్స్ నేచర్. దేవుని స్వభావం అంతా యేసుక్రీస్తులో ఉన్నది అని చెబుతున్నాడు. యేసు ప్రభు మనలాంటి మానవుడు కాదు సుమి. ఆయన మనలాంటి తల్లిదండ్రులకు జన్మించిన వాడు కాడు. ఆయన ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు. అబ్రహాము పుట్టక ముందు నుండి ఆయన ఉన్నాడు, ఆది నుండి ఆయన ఉన్నవాడు. అసలు ఆయన ద్వారానే దేవుడు ఈ ప్రపంచములను నిర్మించాడు. అయితే దేవుని తత్వము అంటే దేవుని స్వభావము ఎలాంటిదో మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభుని చూడాలి. అప్పుడు దేవుడెవరో మనకి అర్థమవుతుంది. సో దేవునిలోని మహిమ స్వభావము ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. దేవుడు దేవుడే, యేసు ప్రభువే. దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని పరిశుద్ధత అంతా మనం ఎవరిలో చూడగలం? యేసు ప్రభులో చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4లో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు అని పౌలు చెప్తున్నాడు. అంటే తండ్రి రూపములో కుమారుడు ఉన్నట్టు దేవుని రూపము యేసుక్రీస్తులో మనం చూడగలం. అందుకనే దేవుని స్వరూపి అయ్యున్న యేసుక్రీస్తు. చెప్పండి మీ నోటితో, యేసు ప్రభు ఎవరు? దేవుని స్వరూపి. యెషయా గ్రంథం 48:11లో దేవుడు ఒక మాట అన్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. మై గ్లోరీ ఐ విల్ నెవర్ షేర్ విత్ ఎనీబడి.
నేను ఎవరికి ఇవ్వను నా మహిమను అన్నాడు. కానీ క్రీస్తుకు ఇచ్చాడు దేవుడు. దేవుని రాజ్యంలోనికి ఎవరు ఎప్పటికీ వెళ్ళలేరు. ఆ విషయం మీకు తెలుసా? దేవుని దగ్గరికి మనం ఎప్పటికీ వెళ్ళలేము. కానీ యేసు ప్రభు మాత్రమే వెళ్ళాడు. ఆయన మాత్రమే వెళ్ళగలిగాడు. మనం ఎవరు ఎప్పటికీ వెళ్ళలేము. కానీ యేసుక్రీస్తుకు దేవుడు ఒక రాజ్యమునిచ్చాడు. ఆ రాజ్యములోనికి మనం వెళ్ళగలం. కానీ యేసుక్రీస్తు దేవుడి దగ్గరికి వెళ్ళినట్లు మనం ఎప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళలేము అనే విషయం నిర్ధారించుకోండి. యేసు ప్రభువే మనకు దిక్కు. ఆయన రాజ్యంలోనికే మనం వెళ్ళగలం. కానీ దేవుడి దగ్గరికి ఎప్పటికీ ఎవరు. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే, మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళగలిగాడు కానీ సూర్యుడి మీదకి వెళ్ళగలడా? ఎందుకు వెళ్ళలేడు? ఖాళీ భస్మం అయిపోతారు. సో దేవుడి దగ్గర కూడా ఎవరు సమీపించలేరు. అంత గొప్ప దేవుడు మన కొరకు ఒక రాజ్యమును ఏర్పరిచాడు. ఆ రాజ్యములో యేసుక్రీస్తును రాజుగా పెట్టాడు. ఆయన సహవాసానికి, ఆయన అధికారానికి మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. మరి యెషయా గ్రంథములో ఆ మాట చెప్పినట్టు ఆ మహిమను దేవుడు క్రీస్తుకు ఇచ్చాడు. క్రీస్తును చూచి మనము దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. ఓకే, ఆయనలో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, మహిమ, క్షమించే మనసు, శక్తి, భవిష్యత్తు జ్ఞానము, ఆలోచన, ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. అందుకని కొలస్సీలో పౌలు అంటున్నాడు 1:15లో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అట. చెప్పండి మళ్ళా, యేసు ప్రభు ఎవరు అంటే దేవుడు అదృశ్యమైన వాడు, మనకు కనిపించడు. ఆ అదృశ్యమైన దేవుని స్వరూపమే ఎవరు? యేసుక్రీస్తు. ఈ వాక్యాలన్నిటిలో ఇద్దరు వ్యక్తులు మనకు స్పష్టంగా కనబడుతున్నారు. ఒక్కడే కాదు, ఎంతమంది? ఇద్దరు. ఒక ఆయన దేవుడు, మరొక ఆయన స్వరూపమైన యేసుక్రీస్తు. చాలా సత్యాలు మీకు చెబుతున్నాను, మీరెంతో ధన్యులు. మీరు చదువుకుంటూ వాటిని గ్రహించండి. ఆయన తేజస్సు, ఆయన మూర్తిమంతము అంటే మరి ఆయన వెలుగు అని, ఆయన స్వభావము అని అర్థం. దేవుడు ఎవరో, ఏం చేశాడో, ఎక్కడుంటాడో మనం చూద్దాం. ఓకే, మంచి బైబిల్ స్టడీ. దేవుడు ఎవరు చెప్పండి? ఆయన మహామహుడు అని ఉంది. ఓకే, మీరు వెతికితే కనిపిస్తుంది. ఎవరు ఆయన? మహామహుడు. చెప్పండి మీ నోటితో, దేవుడు ఎవరు? మహామహుడు. తర్వాత మాటలాడిన దేవుడు. ఆయన గురించి ఏమని రాస్తుంది? మాటలాడిన. ఇంతకీ రెండవ ప్రశ్న ఏంటంటే, ఆయన ఏం చేశాడు? జవాబు, సర్వాధికారము కుమారునికి ఇచ్చాడు. ప్రపంచాల్ని క్రీస్తు ద్వారా నిర్మించాడు. ఏం చేశాడంటే మాటలాడాడు. ఏం చేశాడంటే కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. అయితే యేసుక్రీస్తు ఎవరు? 2వ వచనంలో కుమారుడు, సమస్తమునకు వారసుడు, ప్రపంచాల నిర్మాణకుడు. 3వ వచనంలో దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, ఆయన మహత్తు గల మాట గలవాడు, సమస్తాన్ని నిర్వహించువాడు, పాపముల విషయంలో శుద్ధీకరణము చేసినవాడు, దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందినవాడు, ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. ఈయన తేడా తెలుస్తుందా? దేవుడే యేసుక్రీస్తును మరణము నుండి లేపి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడట. సో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని మహిమ, దేవుని యొక్క తత్వమును మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన తత్వమును తెలుసుకోవాలి. తత్వము అంటే ఆయన యొక్క విధానం, ఆయన స్వభావము ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. భర్తకు ఏది ఇష్టమో ముందు భార్య తెలుసుకోవాలి.
అప్పుడు భర్త కోరినట్లు భార్య నడుచుకోవాలి. అప్పుడు భర్త ప్రేమను భార్య పొందగలుగుతుంది. నువ్వు అలా చేయొద్దు, నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకోండి భర్త, నువ్వెవరు నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండమనడానికి అనకూడదు. అప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అంటాడు. నా ప్రేమ నీకు కావాలంటే, నేను నిన్ను చూసుకోవాలంటే నీవు నేను చెప్పినట్లు చెయ్యి, నీకు తోచినట్లు చేయకు. సో దేవుని ప్రేమ మనం పొందాలి అంటే ఆయన తత్వము ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఆయనకి పాపం అంటే ఇష్టం ఉండదు, ఆయనకు అబద్ధం అంటే ఇష్టం ఉండదు, ఆయనకు నీతిగా ఉంటే ఇష్టం. సో ఆయన కోరినట్లు మనం జీవించామనుకోండి, ఆటోమేటిక్గా ఆయన ప్రేమకు మనం పాత్రులము అవుతాము. సో దేవుని తత్వము గురించి మనం తెలుసుకోవాలి. మీరేమన్నా చెప్తారా? దేవుని తత్వము ఏంటో, దేవుని స్వభావం ఏంటో చెప్పగలరా? ఒకటి చెప్పండి. దేవుడు ప్రేమామయుడు, ఇంకా క్షమించేవాడు, దయగలవాడు, శాంతము గలవాడు, ఆదరించేవాడు, నీతి గలవాడు. చెప్పరే, నాకు వదిలేస్తారు ఆ మార్క్. న్యాయము చేసేవాడు, ఓకే. పరిశుద్ధుడు, వెరీ గుడ్, మంచి పాయింట్ అది. ఆయన పరిశుద్ధుడు. భవిష్యత్తు జ్ఞానము ఎరిగినవాడు, పాపమును చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఈ లోకములో మంచి తల్లిదండ్రులు ఉన్నారు, చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. మంచి తల్లిదండ్రులు పిల్లలకు మంచి నేర్పిస్తారు. వారు మంచిగా ఉండి పిల్లలకు నేర్పిస్తారు, అరే ఇలా ఉండాలిరా, ఇలా చేయాలమ్మా అని. వారి జీవితమే వారికి మాదిరి. మంచి తల్లిదండ్రులు. అలాగే దేవుడు కూడా ప్రేమ గలవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మాట తప్పనివాడు. అది ఆయన తత్వము. ఆ తత్వమంతా యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తును చూచి ఆయన వలె మనం కూడా ప్రభువు వలె మారాలి. ఇదే జీవితము యొక్క పరమార్థం. దేవుడు వలె యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు వలె మనము ఉండాలనేదే బైబిల్ అంతా మనకు చెబుతున్న తాత్పర్యము. సాతానులా ఉన్న మనము యేసుక్రీస్తు సారూప్యములోకి మార్చబడమే. గొంగళి పురుగుగా ఉన్న మనము సీతాకోక చిలుకు వలె రూపాంతరము చేయబడమే జీవితం యొక్క సార్థకత. ఓ తినేసి ఆస్తి సంపాదించుకొని మరి అయ్యి కూడగట్టుకోవడానికి కాదు మనం పుట్టింది. మనం పుట్టిందే ఏదో తినడానికి, పోగు చేసుకోవడానికి, వెనకాల వాళ్లకు వదిలేయడానికి అనుకుంటే అసలు మనకిని పశువుకి తేడా లేదు. దేవుడు చెవులిచ్చాడు, ఆయన మాట వినాలి. కళ్ళిచ్చాడు, ఆయన ఎవరో తెలుసుకోవాలి. మెదడిచ్చాడు, ఆయన గురించి ఆలోచన చేయాలి. నోరిచ్చాడు, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. గుండె ఇచ్చాడు, దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, స్ట్రెంగ్త్తో, శక్తితో దేవుణ్ణి ప్రేమించడానికే దేవుడు ఈ జీవితాన్ని మనకు ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన సర్వ అవయవాలతో నువ్వు ఏం చేస్తున్నావు? సో దేవుని తత్వము యేసుక్రీస్తులో ఉన్నది. మనము ఆయన దగ్గరకు వచ్చి దేవుని తత్వాన్ని యేసుక్రీస్తు ద్వారా నేర్చుకోవచ్చు. ఆయన పాపమును సహించేవాడు కాదు, చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఎవరైనా పిల్లగాడు స్కూల్కి వెళ్ళి అమ్మబూతులు తిడుతున్నాడు అనుకోండి, వాళ్ళ అన్నయ్యనో తమ్ముణ్ణో, మంచి తండ్రి వెంటనే బిడ్డను ఏం చేస్తాడు? దేవుడు నోరిచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు అని గట్టిగా వేస్తాడు ఒక్క దెబ్బ. ఆ సురుక్కుమని బాబోయ్ బాబోయ్ డాడీ కొట్టడం డాడీ, ఇంకెప్పుడు అనం డాడీ అనేలాగా పట 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 పీకుతాడు. ఆడి జన్మలో గుర్తుండిపోవాలి ఎప్పుడు బూతు మాట నోట్లో రానివ్వకూడదని. దేవుడు తండ్రి అక్రమాన్ని, పాపాన్ని చూస్తూ ఊరుకుండడు. ఆయన దెబ్బలు కొడతాడు నిన్ను నన్ను.
పోనీలేరా ఆడే తెలుసుకుంటాడులే అనుకోడు. వాడు బ్యాడ్ తండ్రి. గుడ్ తండ్రి అయితే, మంచి తండ్రి అయితే పిల్లల్ని క్రమశిక్షణలో పెడతాడు. దేవుడు మంచి తండ్రి కనుక మనకు అన్నీ నేర్పిస్తున్నాడు. దేవుడులో ఉండే మరొక లక్షణం మీరు చెప్పనివి చెబుతాను. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రణాళిక అంటే ఒక ప్రోగ్రామ్, ఒక ప్లాన్, ఒక ఉద్దేశము, సంకల్పము కలిగి ఉంటాడు దేవుడు. యేసుక్రీస్తు కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. ఆ పనే తండ్రిని బయలుపరచడం, ఆ పనే శిలువ మీద తన ప్రాణమును బలిగా అర్పించడం. మనల్ని కూడా దేవుని ప్రణాళికను తెలుసుకొని దానిలో నడవమని. జీవితం ఒక బొంగరంలా తిరిగేదిగా ఉండకూడదు, కానీ జీవితంలో ఒక ప్రారంభం ఉండాలి, ఒక ముగింపు ఉండాలి, ఒక డెస్టినీ ఉండాలి, ఒక ఉద్దేశము కొరకు మనం బ్రతకాలి. నువ్వు ఎందుకు పుట్టావు? ఒక ఉద్దేశము కొరకు. ఎందుకు తింటున్నావు? ఒక ఉద్దేశము కొరకు. ఎందుకు జీవిస్తున్నావు? ఎందుకు సంపాదిస్తున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? అంటే ఐ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్. ఈ జీవితానికి ఒక ఉద్దేశము, గురి ఉన్నది. ఆ గురి దేవుణ్ణి మహిమపరచడమే. నేను తినేది దానికోసమే, నేను బ్రతికేది దానికోసమే, నేను చేసే ప్రతి పని కూడా దేవుణ్ణి మహిమపరచడానికే అనే ఉద్దేశం కోసం మనం బ్రతకాలి. అందుకనే దేవుని తత్వమును యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. దానిని మనకు చెబుతున్నాడు. ఆయన రక్షకుడు. ఆయన పశ్చాత్తాపపడిన పాపిని కరుణించేవాడు. అది ఆయన తత్వము. మార్పు చెందకపోతే దెబ్బలు కొట్టేవాడు, పశ్చాత్తాపపడితే క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు. ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. పేతురు తనను ఎరగునని బొంకాడు, కానీ పశ్చాత్తాపపడగానే మళ్ళా పేతురుని ప్రభు స్వీకరించాడు. అలాగే దేవుడు కూడాను. దేవుడు ఇచ్చేవాడు. ఆయన తత్వం ఏంటి? మనమేమో పుచ్చుకునేవారు కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? ఆ డైలాగ్ గుర్తుంది, మరి అది ఏం డైలాగు నాకు తెలియదు. మనం ఎప్పుడు పుచ్చుకునేవారుగా ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడు పుచ్చుకునేవాడుగా, ఆయన ఎప్పుడు ఇచ్చేవాడుగానే ఉంటాడు. ఆయన పేరు జైరా. జైరా, యెహోవా జైరా అంటే యెహోవా ఈరే ఆయన పేరు. అంటే ఆయన ప్రొవైడర్. ఇంగ్లీష్లో పాట ఉంది, జెహోవా జైరా మై ప్రొవైడర్, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ మీ. యెహోవా ఈరే అని అబ్రహాం అన్నాడే. కట్టెలున్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, కానీ అర్పణకు బలి పశువు ఏదో అంటే అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే అన్నాడు. అంటే దేవుడు చూచుకొనును. పిల్లకు పెళ్ళి ఎలాగా? దేవుడు చూచుకొనును. ఈ అప్పులు ఎలా? దేవుడు చూచుకొనును. ఈ అనారోగ్యం ఎలాగా? దేవుడు చూచుకొనును. రేపు ఎలా? దేవుడు చూచుకొనును. ఆయన పేరేంటి? యెహోవా ఈరే. చెప్పండి అందరూ, ఆయన పేరేంటి? అది ఆయన తత్వము. అదే తత్వము యేసుక్రీస్తులో కూడా మనం చూస్తున్నాం. 5,000 మంది పురుషులు కూర్చొని ఉన్నారు వాక్యం వింటూ. 3 రోజులు వాక్యంలో ఉండిపోయి వారు భోజనాన్ని మర్చిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, వీరికి భోజనం వడ్డిద్దాం అన్నాడు. శిష్యులు అన్నారు, ఎక్కడ తెస్తాం అంటే తెచ్చిందంతా వాళ్ళే తినేస్తున్నారు, ఇంటికి పట్టుకుపోతున్నారు శిష్యులు. వీళ్ళకి మనం ఎక్కడ తెస్తాం అంటున్నారు. లేదు లేదు, మనమే వారికి వడ్డించాలి, అందరినీ కూర్చోమను వరుసగా అన్నాడు. ఎక్కడిది ఇంకా ఎసరే పెట్టలేదు, అప్పుడే కూర్చోమంటున్నాడు ఏంటి? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇలా ఇవ్వండి అని ఆయన 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలేటంత ఆహారాన్ని ఆ ప్రభు ఇచ్చాడు. యెహోవా ఈరే అనే పదాన్ని యేసు ప్రభులో మనము చూస్తాము. యేసుక్రీస్తు దేవుని స్వభావము కలిగిన వాడు, దేవుడు మార్పు లేనివాడు. యేసుక్రీస్తు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారడు, కానీ మనల్ని మారుస్తాడు. మళ్ళీ చెప్పనా? దేవుడు మారడు, కానీ మనల్ని మారుస్తాడు. ప్రాణం పెట్టే ప్రేమ కలిగిన వాడు, చూస్తూ ఊరుకొనడు,
నిబంధన చేసేవాడు, మాట తప్పనివాడు, ఆయన హృదయ ఆలోచనలు ఎరిగినవాడు, శూన్యములో నుండి సృష్టిని నిర్మించగలవాడు. సో మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని మహిమను మనం తెలుసుకోవాలి. ఏం చేయాలి? దేవుడేదో మనం ఇచ్చే బియ్యంతో వండుకొని తింటాడు అనుకుంటున్నారా? దేవుడేదో మనం ఇచ్చే చిల్లర డబ్బులు ఆశపడేవాడు అనుకుంటున్నారా? నో. మనము ఆయన మీద ఆధారపడ్డాం కానీ దేవుడు ఎప్పుడు మన మీద ఆధారపడేవాడు కాదు. ఆయన మనకు పెట్టేవాడు, మనం తీసుకునేవాళ్ళం. మన నుండి ఆయన ఏం పుచ్చుకోవడానికి ఆశపడడని బాగా తెలుసుకోండి. కొందరు అనుకుంటారు నేనిచ్చే చందాతోనే దేవుడు గడుస్తున్నాడు అనుకుంటారు. నువ్వు ఇచ్చే చిల్లర మెతుకులకి దేవుడు బతుకుతాడా? నో నో నో. ఆయన కృప వల్ల నేను జీవించగలుగుతున్నాను అనుకోవాలి కానీ మనమేదో దేవుణ్ణి ఉద్ధరిస్తున్నామని ఎప్పుడు ఆయన మహిమను తెలుసుకోవాలి. దేవుడిచ్చిన చెవులతో, కళ్ళతో, జ్ఞానముతో, గుండెతో, చేతులతో, కాళ్ళతో దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? రెండవది దేవుని తత్వమును తెలుసుకోవాలి. దేవుని స్వభావము ఏంటో మనం తెలుసుకోవాలి. వింటే మనం తెలుసుకుంటాం. ఏం వినాలి? ఆయన మహత్తు గల మాటను. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు చెప్పిన మహత్తు గల ప్రభావమైన మాటలు వినుట ద్వారా దేవుని మహిమను, దేవుని తత్వమును మనం తెలుసుకోగలుగుతాము. తర్వాత ఆయన మాటలు వినాలి, తర్వాత ఆయన నిర్వహణలో ఉండాలి. యేసు ప్రభుని సర్వాన్ని నిర్వహించేవాడుగా దేవుడు చేశాడు కనుక ఆయన నిర్వహణలో మనము ఉండాలి. నువ్వేం చెప్తే అది నేను చేస్తాను ప్రభువా అనాలి. చేతులు జోడించడం అంటే ఏంటి? నన్ను చంపేకు, నువ్వు చెప్పినట్లు చేస్తాను అనడం అన్న. ఇలా పెట్టగానే అర్థం ఐ సరెండర్. ఐ సరెండర్ ఆల్ టు జీసస్. ఐ సరెండర్ అంటే నేను అరెస్ట్ అయిపోయాను, క్రీస్తు ఖైదీని అయిపోయాను, నా ఇష్టాన్ని, నా యొక్క ఆశల్ని నేను సరెండర్ చేసేస్తున్నాను అనుకున్నాడు. సో ఆయన నిర్వహణలో ఉండాలి. పాస్టర్ నిర్వహణలో కాదు. నేను, మీరు అందరూ యేసుక్రీస్తు నిర్వహణలో ఆయన చెప్పినట్లు చేయాలి. తర్వాత పాపముల విషయంలో శుద్ధీకరణము పొందాలి. ఏం పొందాలి? మనం పాపులము, యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేసేవాడు, ఆ శుద్ధీకరణ పొందాలి. మరి మీరు పొందారా? మలినంతో వచ్చి మలినంతో వెళ్ళిపోతున్నారా, లేక క్రీస్తు రక్తము చేత మీ పాపములను మీరు శుద్ధీకరణ పొందుతున్నారా? ఏం కరణ? నీళ్లను ప్రక్షాళన చేయడం వల్ల శుద్ధీకరణ రాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా శుద్ధీకరణ మనకు కలుగుతాయి. ఇక లాస్ట్లో క్రీస్తు వలె ఉన్నత లోకానికి వెళ్ళి నిత్యత్వంలో ఉండాలి. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను. మనం కూడా లాస్ట్లో ఏం చేయాలి? ఉన్నత లోకానికి వెళ్ళాలి. మహామహుడగు దేవుని కుడిపార్శ్వము అంటే ఒక సీటు కాదు, ఒక రాజ్యం అన్నమాట. దేవుని కుడిపార్శ్వము అంటే దేవుని రాజ్యము. ఆయన యేసుక్రీస్తు ఆ కుడిపార్శ్వములో కూర్చుండి ఉన్నాడు. ఆయన రాజ్యములో మనము ఆసీనులవ్వాలి యేసు ప్రభు వలె. గత ఒక సవాలుతో ముగించుకున్నాము. ఏంటంటే యేసుక్రీస్తుతో కూడా శ్రమ అనుభవించిన ఎడల యేసుక్రీస్తు తోడి దాసులము, వారసులము అవుతామని చెప్పాడు. సో యేసు ప్రభు దేవునికి వారసుడు, పరలోక మహిమకు వారసుడు. ఆ వారసత్వాన్ని మనమును పొందాలంటే ఏం చేయాలి? క్రీస్తుతో పాటు శ్రమ అనుభవించాలి. అప్పుడే వారసులం అవుతాము. ఇప్పుడు నేర్చుకునే విషయం ఏంటంటే మనము యేసుక్రీస్తు వెళ్ళిన పరలోకానికి వెళ్ళాలంటే మనము ఇవన్నీ చేయాలి.
ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే నశించుచున్న మానవులను బ్రోవా నశించుచున్న మానవులను బ్రోవా నిత్య జీవాము నీవా దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే క్రీస్తును పంపేను భువికే
అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగివచ్చే, పరము నుండి దిగివచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881177277 మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.